హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. చాలా డేస్ అయింది ఈ పేరు చెప్పి. ఇంక నుంచి ఫైనల్ దాకా ఫిలిం బోల్తేనే ఉంటది. నేమ్ అయితే నేను చేంజ్ చేయదలుచుకోలేదు. బికాస్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఇంక నుంచి మన నుంచి మూవీ కంటెంట్ రిలేటెడ్ కంటెంట్ వస్తుంది కాబట్టి ఫిలిం బోల్తే ఇట్స్ అ నైస్ నేమ్ అనుకుంటున్నాను నేను. సో దిస్ ఇస్ మై టికెట్. 940కి వెళ్ళొచ్చాను. 252 రూపీస్ పడింది. సో కమింగ్ బ్యాక్ టు కింగ్డమ్ మూవీ రివ్యూ. సో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? ఈ రివ్యూ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొన్ని చోట్ల బీవచ్చమైన హైస్ ఉన్నాయి, కొన్ని చోట్ల కొంచెం ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఉన్నాయి, షార్ట్స్ కూడా ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ లో ఉన్నదే నేను చెప్తాను. ఒక ట్రైబ్ ఉంటుంది, వాళ్ళ నాయకుడు చనిపోతాడు, మళ్ళీ తర్వాత సేమ్ నాయకుడు మళ్ళీ పుడతాడు, అండ్ ఈ మధ్యలోనే సూరి అండ్ శివ అన్నదమ్ముల సెంటిమెంట్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ మధ్యలోనే రాజు మళ్ళీ తిరిగి వస్తే ఆ ట్రైబ్ కి ఏం కావాలి, వాళ్ళ విష్ ఒకటి ఉంటది కదా, ఆ విష్ ని ఇతను ఎలా తీరుస్తాడు అనేది మూవీ. సో ఇంట్రెస్టింగ్ స్టోరీయే కాదన్నట్లా. కొంచెం నెగటివ్స్ కూడా ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రమ్ విజయ్ అన్న ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కాడి నుంచి ఆ డైలాగ్ డెలివరీ గానీ ఆ పర్ఫార్మెన్స్ గానీ ఇచ్చి పడేశాడు. తన 100% ఈ మూవీలో చూపించాడు, విచ్ ఇస్ వెరీ నైస్. త్రూ అవుట్ ద ఫిలిం నాకు గౌతమ్ తిన్నూరి మార్క్ అనిపించింది. ఎందుకంటే త్రూ అవుట్ ద ఫిలిం మొత్తం స్టోరీయే చెప్పేసామంటే బోర్ కొట్టే ఛాన్స్ ఉంటది. ఈ మధ్యలోనే డైరెక్టర్ కి ఒక పర్టికులర్ మార్క్ ఉంటది, ఆ మార్క్ మీదే బేస్ చేసుకుని సినిమాని తీసుకెళ్తే ఎంగేజింగ్ ఉంటది. లేదు ఆ మార్క్ ని నేను వదిలేస్తాను, ఇక్కడ ఫుల్ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళతో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ చేయొచ్చు, వాళ్ళతో ఫైట్లు పెట్టచ్చు, వాళ్ళతో మంచి 18+ మూవీ తీయొచ్చు, ఫుల్ యాక్షన్ ఫైట్స్ బ్లడ్ షెడ్ ఇవన్నీ చూపించేసి నేను తీసేస్తాను అంటే ఖచ్చితంగా మూవీ మటాష్ అయిపోద్ది. అది నాకు ఎక్కడ కనిపించిందంటే వీళ్ళు తీసిన క్లైమాక్స్ లో గౌతమ్ తిన్నూరి మార్క్ మర్చిపోయి తీసాడు, అక్కడే నాకు తేడా కొట్టింది. దాని గురించి క్లియర్ గా తర్వాత మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాజిటివ్స్, ఫస్ట్ ఆఫ్ మొత్తం స్టోరీ, యాక్షన్ బ్లాక్స్ అన్ని బాగున్నాయి అంటిల్ ప్రీ ఇంటర్వెల్. ప్రీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఒక భారీ సీక్వెన్స్ జరిగిద్ది. ఎంత భారీ సీక్వెన్స్ అంటే లైక్ ఒక మంచి ఎలివేషన్ ఇవ్వచ్చు, ఒక మంచి హైప్ వచ్చింది స్టోరీకి, మంచి ప్లాన్ ఉంది, మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ టైంలో దే విల్ బి లైక్ వెళ్ళిపోవచ్చు. మంచిగా ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ ని వదిలేసి ఉంటే బాగుండేది. బట్ బ్రిడ్జ్ దగ్గర ఏదైతే వీళ్ళు సీక్వెన్స్ చేశారో అండ్ విజయ్ దేవరకొండ ఇలా పట్టుకుని ఒక గార్డ్ లాగా పట్టుకుని ఒక టెలిఫోన్ దగ్గరికి వెళ్ళే సీన్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే ఆ సీన్ వచ్చేసరికి ఒక హీరో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని ఫోన్ చేసి కోడ్ చెప్పడం, వాళ్ళను వదిలేయడం ఎవరికి నచ్చదు. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఒక పుష్ప లాంటి సీన్స్ అక్కడ పడితే బాగుంటది అనేసి అందరూ కోరుకుంటారు. పోలీసులకి తెలియకుండా ఆ లూట్ ని వేరే ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం, అదే అందరూ కోరుకుంటారు. అంతేగాని పోలీసులే తనకి సపోర్ట్ చేసి శివాకి తిన ఒక స్పై అని తెలిసే విధానం అనేది ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. ఆ సీన్ ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టింది జనాల్ని. అంటే కొంతమందికి బానే ఉంటది సీన్, ఓకే మంచి హై ఇచ్చింది అనుకుంటారు, కానీ కొంతమందికి హీరో అలా తగ్గడం అనేది ఎవరికి నచ్చదు. ఎందుకంటే అంతమంది గన్స్ పట్టుకుని వెళ్తూ ఉండగా కాళ్ళు కింద కనబడదానే ఉంటాయి. షూట్ చేయాలంటే అలా అయినా షూట్ చేయొచ్చు. కొంచెం లాజిక్ తో అయినా మాట్లాడాలి కదా, మరీ మ్యాజిక్సే అయిపోతుంది అంటే సినిమా నడవదు. కాబట్టి అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. అండ్ గోయింగ్ త్రూ ద నెగటివ్స్ గురించి చాలా చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ క్లైమాక్స్ కి వెళ్ళిపోతా. ఎందుకంటే అప్పటిదాకా బేవచ్చమైన హై మూమెంట్స్ చూసాం. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాలెస్, ఆ ప్రీ క్లైమాక్స్ ఒకటి వదిలేయండి, ఫ్లాలెస్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఈ శివ అండ్ సూరి మధ్యలో డ్రామా ఏదైతే ఉందో దాన్ని బాగా లాగాడు, చాలా లాగ్ చేశాడు. ఓకే వాళ్ళిద్దరి మధ్యలో చూపించాలి, లాస్ట్ లో చనిపోతారు, దాన్ని కొంచెం హై ఇవ్వాలి అని మీరు అనుకున్నారు, కరెక్టే, మీ ఐడియాలజీ బానే ఉంది, కానీ అంత లాగక్కల్లా దాన్ని. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీరు ఆ సాంగ్ తీశారు, ఏదైతే హీరోయిన్ కి విజయ్ దేవరకొండకి మధ్యలో లిప్ లాక్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, అది మీరు తీశారు, అది బిగ్ మిస్టేక్ అనమాట. ఈ మధ్యలో ఏదైతే ఎమోషన్ ఉందో అంత అక్కర్లేదు. ఓకే పార్ట్ 2 కి జనరేట్ చేయాలంటే ఈ సీన్స్ అన్ని ఉండాలి, కరెక్టే, కొంచెం ట్రిమ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం చాలా హడావిడిగా సాగిపోయింది. ఎంత హడావిడిగా సాగిపోయిందంటే ఏంటి ఇలా ఎండ్ చేశారు, వేరేలాగా ఎండ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు, ఎవరికి నచ్చలేదు అనమాట. లైక్ ఇలా ఎండ్ చేయడం ఎవరికి నచ్చలేదు. అండ్ ఏదైతే మీరు రాజు మళ్ళీ తిరిగి వచ్చారు అనే ప్లాట్ చూపించారో అది కూడా చాలా సింపుల్ గానే ఉంది. అంటే ఎవరికి అంత హై రాలేదు, రాజు మళ్ళీ వచ్చాడు అనగానే ఏదన్నా ఒక మంచి హై ఫీల్ రావాలి, కానీ అలా
విజయ్ దేవరకొండకి మళ్ళీ కిరీటం పెట్టినప్పుడు కామెడీగా అనిపించింది. అసలు సింక్ అవ్వలేదు, అసలు సెట్ కూడా అవ్వలేదు. అది కొంచెం మార్చుంటే బాగుండేది. వేరే వాళ్ళ మైండ్ సెట్ గురించి కూడా ఆలోచిద్దాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, అసలు ఇక్కడ ఎండ్ చేసే విధానం వేరేలాగా చేయలేం. సో ఇక్కడ శివ తన క్యారెక్టర్ ని అసెంబుల్ చేశాడు, తన పీపుల్ ని కాపాడాడు ఒక సీన్ లో. అదే సెకండ్ హాఫ్ లో తను కాపాడతాడు కదా, ఆ సీన్ లో తను కాపాడాడు. తన క్యారెక్టర్ అక్కడతో ఎండ్ చేసేయడమే కరెక్ట్ అనే ఒక పాయింట్ లో మీరు వెళ్ళుంటారు. దాని తర్వాత విజయ్ దేవరకొండని మళ్ళీ నాయకుడిగా చేయాల్సిన ఎలివేషన్ ఒకటి, అది మీరు పెడదాం అనుకున్నారు, ఆ విధంగానే పెట్టారు. ఆ తర్వాత పచ్చబొట్టు అనే ఒక సీక్వెన్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ బానే ఉన్నాయి, బానే నడుస్తున్నాయి అనేసి కొంతమంది అనుకుంటారు. రెండు విధాలుగా మీరు చేసింది కరెక్టే, మేము అనుకున్నది కరెక్టే. పీపుల్ ఎలా థింక్ చేసుకుంటారో అది వాళ్ళ పర్స్పెక్టివ్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. చివరిదాకా బానే లాక్కొచ్చారు. అండ్ ఇలా లాక్కు రాకపోతే వేరే సీనే షార్టే పండదు. అండ్ నాకు ఒక్కటే కంప్లైంట్, ఈ సెకండ్ హాఫ్ లో సత్య ఎలా అయితే చనిపోతాడో, చనిపోయాక ఎమోషన్ ఏదైతే ఉందో అది సరిగ్గా పండలేదు. అండ్ ఒక్కళ్ళు కూడా ఎమోషన్ అవ్వలేదు, ఎమోషనల్లీ ఫీల్ అవ్వలేదు అనేదే ఒక్క కంప్లైంట్. గౌతమ్ తిననూరి అంటే ఏముంటది, ఒక ఎమోషన్ మామూలుగానే సినిమా అంతా ఎమోషన్ ఉంటది. ఒకవేళ తనే ఎమోషనల్ సీన్ పెడితే ఖచ్చితంగా మాకు ఒక బాధ అనే ఫీల్ రావాలి, ఆల్రెల్స్ లేడీస్ కి అయితే ఏడుపు రావాలి. అలా రాలేదు అనేది నాకు ఒక్క కంప్లైంట్. బికాస్ త్రూ అవుట్ ద ఫిలిం అన్నాదమ్ముల ఎమోషన్ ఉంది. ఆ అన్నాదమ్ముల ఎమోషన్ మధ్యలోనే ఒక మంచి సీన్ పడినప్పుడు, మంచి షాట్ పడినప్పుడు ఆ టైంలో కళ్ళల్లో చిన్న చుక్క కూడా రాలేదేంట్రా అనే ఒక కంప్లైంట్ ఉంది. దాన్ని తప్పించి సెకండ్ హాఫ్ అలా జరిగిపోతా ఉంటది, హడావిడిగా జరిగిపోతా ఉంటది. అండ్ వాళ్ళ అన్నయ్యను కూడా చంపేయడానికి ఏమీ లేదు, అనవసరం. ఎందుకంటే ఎమోషన్ సరిగ్గా పండలేదు అక్కడ. పండనప్పుడు తనని చంపేసి యూజ్ ఏంటి? ఫైనల్ గోల్ ఏంటి? విజయ్ దేవరకొండ వాళ్ళ అన్నని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. బట్ అది జరగనప్పుడు స్టోరీ ఇంతలాగి ఇంత ఎమోషన్ పెట్టి క్లైమాక్స్ లో ఆ పీపుల్ కోసమే విజయ్ దేవరకొండ ఉన్నాడు అంటే ఎవరికి నచ్చదు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే విజయ్ దేవరకొండ మంచి డీసెంట్ ఫిలిం అనుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి హై మూమెంట్స్ పడ్డాయి, ఓకే మూమెంట్స్ కూడా ఉన్నాయి, బోరు కొట్టే మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ సినిమాలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓవరాల్ బ్లాక్ బస్టర్ అని చెప్పను గానీ హిట్ మూవీ. చూడొచ్చు, మరీ చూడకూడదు, మరీ ఫ్యామిలీ స్టార్ లాంటి మూవీ అయితే నేను చెప్పను గానీ, ఎందుకంటే ఈ మిస్టేక్స్ కూడా ఒకళ్ళ పర్సనల్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ ఆడు ఎమోషనల్లీ బాగా వీక్ అయిన పర్సన్ అయితే, ఒకవేళ ఆడు డ్రామా ఇవన్నీ ఓకే నాకు పర్లేదు అనుకుంటే మూవీ ఖచ్చితంగా అడిగి నచ్చిద్ది. లేదు ఒక పర్సన్ కి పడాల్సిన ఎలివేషన్స్ పడాలి, లేదు ఒక పర్సన్ కి స్టోరీతో పాటు జరిగిపోతా ఉండాలి, తను ఏదైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాడో హీరో అది జరుగుంటే బాగుండేది అనే ఒక మైండ్ సెట్ ఎవడైతే ఉన్నాడో వాడికి మూవీ కొంచెం నచ్చదు అంటున్నా. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ కేటగిరీ, నాకు డ్రామా ఇష్టమే. వీళ్ళు సెకండ్ హాఫ్ లో చేసింది ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ ఫైన్, నాకు పర్ఫెక్ట్ అనిపించింది. నేను సెకండ్ మైండ్ సెట్ పీపుల్ ఒపీనియన్ ఎందుకు చెప్పానంటే, నేను డైరెక్ట్ గా ఓన్లీ నాకు సినిమా నచ్చింది అని చెప్పాను అనుకోండి, మాకేంటి సినిమా నచ్చలేదు అనేసి సెకండ్ మైండ్ సెట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్పాను. మరీ బీభత్సమైన హై ఇచ్చే సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, ఇండస్ట్రీ హిట్ అనేసి నేను చెప్పను. ఓకే, విజయ్ దేవరకొండ మార్క్ చూసుకుంటుంటే ఇది కొంచెం మంచి సినిమానే, ఇక్కడ దాకా పెట్టే సినిమానే. ఓవరాల్ గా నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి 3 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.